పాజిటివ్ పాజిటివ్గా ఉన్న వాళ్ళు పాజిటివ్గానే ఉంటారు. నెగిటివ్ అంటే మనం ఏం చెప్పినా నెగిటివ్గానే ఉంటుంది వ్యవహారం. అది మీ 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 మీద డిపెండ్ అవుతుంది అనమాట, మీరు తీసుకునే విధానాన్ని బట్టి. చెప్పాను కదా, సిచ్యువేషన్ డిఫరెంట్. చల్లగాలి, హ్యాపీగా ఉంది, క్లైమేట్ అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఈయన చూసి ఎడుతున్నాడు. ఓకేనా, సిచ్యువేషన్ ఒకటి అలాంటి పరిస్థితి. ప్లీజ్ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారా, లేదంటే ఇంక అర్థం చేసుకుని ఆన్లైన్ ఫీల్ అవుతారా, మీ ఇష్టం అండి. ఓకే, ఈ అప్డేట్ ఏదైతే మనం మీటింగ్లో చూసామో, ఏదైతే మనం ముందే కొంచెం వచ్చిన లీకేజ్ అనొచ్చు, క్వశ్చన్ పేపర్ లీకేజ్ అన్నట్టుగా కొన్ని కనుక్కొని మనం మాట్లాడడం జరిగింది. ఎందుకంటే స్టార్టింగ్లో అక్కడ సార్ ఉండడం, అది బై గాడ్ గ్రేస్ ఎందుకో కాల్ చేయడం సార్కి. ఓకే, ఈ యొక్క ఫండ్ గురించి ఏదైనా డిస్కషన్, ఆ ప్రాసెస్లో ఈ విషయాలు మాకు బయటపడ్డాయి. కాబట్టి ఈ విషయాలు ముందే మనం అందరం మీటింగ్ పెట్టుకొని మన టాప్ లీడర్స్తో మాట్లాడడం జరిగింది. ఒక్కరు కూడా నెగిటివ్ కాలేదు, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచిది కదా సార్ అన్నట్టు. ఓకే, ఎందుకు ఏంటి అని కొత్త వాళ్ళు ఉన్నారు మీటింగ్లో. ఈ రోజే ఈ మార్నింగ్ అటెండ్ అయ్యి ఏం జరిగింది సార్ అని కనుక్కోవడానికి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, వితౌట్ వేస్ట్ మచ్ టైం, నేను ఎక్కువగా లెంత్ లాగకుండా, సోది అంటారు కదా, అలాంటివి ఏం లేకుండా, బట్ మంచి విషయాలే అండి, గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా వింటే హ్యాపీగా ఉంటారు. ఓకే, నేను ముందు నుంచి చెప్తున్నా, వంశీ సార్ కూడా చెప్తున్నాడు, మేము ఎవరికి మోటివేట్ చేయమండి. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఖచ్చితంగా తీసుకొని ఎక్కడ వాడాలా వాడడం కూడా బాగా గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం, మా లెవెల్లో మాకు వచ్చే విధానంలో చేస్తాం. అది ముందు రోజు ఎలాగైనా తీసుకోవచ్చు, అది ఏం కాదు, కంపల్సరీ ఏం కాదు. ఓకే, ఈ యొక్క ఆపర్చునిటీ గురించి ఇప్పుడు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో, ఈ అప్డేట్స్ మనకు చెప్పడానికి 12 రాష్ట్రాలు కాదు, నాకు తెలిసి ఇంకా పెరిగిపోయి ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే 27,000 ఉన్న టీమే ఒక మనిషి సార్ నాకు 20 స్టేట్స్ అంటున్నాడు. అర్థం చేసుకోండి. ఓకే, నాకు 12 ఇష్టం కాబట్టి చెప్తున్నా, 12 రాష్ట్రాలు పైబడి మన ఏదైతే టీం ఉంటుందో దానికన్నా ఎక్కువగా రాష్ట్రాల్లో నుంచి ఫ్లో మిస్ అవుతుందండి. ఒక్క నిమిషం సార్. 12 రాష్ట్రాల మించి టీం ఉన్న వ్యక్తి, ద గ్రేట్ లీడర్, ద గ్రేట్ యూట్యూబర్. వాస్తవానికి ఈయన నాకు దొరకడం నిజంగా అదృష్టం అనొచ్చు, మనకు దొరకడం కూడా అదృష్టం అనొచ్చు. ఎందుకంటే ఒక యూట్యూబర్గా ఉండి ఒక లీడర్గా మనకు దొరకడం అనేది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని అప్డేట్స్ మనకు చెబుతూ ఉంటారు, దాంతోపాటు యూట్యూబ్ కూడా మనకు ఒక ఆయుధం లాగా మనకు ఇస్తుంటారు. అలాంటి గ్రేట్ లీడర్ ఒక చెట్టు లాగా, ఆ చెట్టు కింద మనం అందరం ఉండడం కూడా నాకు నిజంగా రియలీ వెరీ హ్యాపీ అనమాట. అంటే బిరుదులు అంటారు కదా, అలాంటి బిరుదులు ఉన్నాయి. అలాంటి గ్రేట్ లీడర్ మనతో ఇప్పుడు ఈ యొక్క మీటింగ్లో ఉన్నారండి. ఆయన ఎవరో కాదు, నన్ అదర్ దెన్ వంశీకృష్ణ. ప్లీజ్ వెల్కమ్ వంశీకృష్ణ గారు, ద వాయిస్ ఆఫ్ వారియర్. వెల్కమ్ సార్, వెల్కమ్. వెల్కమ్ సార్ వంశీకృష్ణ గారు, గ్రేట్ మార్నింగ్, వెల్కమ్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ అందరికీ. వెరీ 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 గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. అందరికీ నమస్తే అండి. ఎప్పుడు కూడా వాయిస్లో దమ్ ఎప్పుడు వస్తుందంటే, మనలో నిజాయితీ ఉన్నప్పుడు వాయిస్లో దమ్ము ఉంటుంది. నాకు అది నచ్చుద్ది. ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా, స్టాండర్డ్గా, స్టిక్ ఆన్ అయి మాట్లాడటం నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. ఇందాక నజీర్ అన్న వాయిస్లో, నజీర్ అన్న మాటల్లో కొన్ని చెప్పారు. నిజంగా ఒక ప్రొడక్ట్ లాంచ్ అయితే, అది కూడా ఒక నిజాయితీ గల కంపెనీలో ఒక ప్రొడక్ట్ వచ్చి అందులో సంపాదించుకోవడంలో ఎక్కువ ఆనందపడేది నేనే. 1,20,000 మంది టీం, యాక్టివ్ టీం. ఆ 1,20,000 మందిలో సపోజ్ ఇన్ కేస్ ఒక 50% ఈ ప్రోడక్ట్లో తీసుకున్న విత్ ఇన్ 2 డేస్లో మినిమం టు మినిమం యావరేజ్గా లెవెల్ ఇన్కమ్ 5 రూపీస్ వేసుకున్న 50,000 మందికి, డైరెక్ట్ ఇన్కమ్ ఇవన్నీ తీసేయండి, 5 రూపీస్ వేసుకున్న 50,000 ఇన్కమ్, 50,000 పీపుల్ యాక్టివ్ చేసుకున్నా. మోర్ దాన్ దట్ అది వస్తుంది. అలాంటి అవకాశం గవర్నమెంట్ ఇచ్చుంటే బాగుండేది అనుకోవటం కన్నా కూడా, దానికన్నా ఎక్కువ హ్యాపీ నాకు. నేను నుంచి కూడా మాకు ఈ విషయం ఎండి గారే స్వయంగా చెప్పినప్పటి నుంచి దాని గురించి నేను ఫస్ట్ కించిత్ అబ్బా మేము ఇన్ని క్యాల్కులేషన్స్ వేసుకున్నామే, ఎంత వస్తుంది అనుకున్నానే, 2 రోజుల్లో ఎంత సంపాదించుకుంటే నా ఫ్యామిలీలో చిన్న ప్రాబ్లం పోయిద్ది అనుకున్నానే, ఏంటిది రాలేదు అని 2 minutes బాధపడ్డా. తర్వాత నా మైండ్ షార్ప్, అంటే నా మైండ్ షార్ప్ అని కాదండి, షార్ప్గా ఆలోచన చేసుకున్నాను. అప్పుడు
ఎందుకు అంటే నేను పొద్దున ఇందాక మీకు ఎందుకు రోజు ఏ సాంగ్స్ ఏంటి సార్ సోదిగా అనుకుంటారు. పెట్టుకోండి, మనం ఎప్పుడైతే డిమోట్ అవుతామో అప్పుడు మనం ఒక చిన్న సాంగ్ లేదా ఒక చిన్న స్టోరీ చదువుకుంటే నిజంగా మన మైండ్ రిలాక్స్ అవుతుంది. మన ఫ్రెష్‌నెస్ మళ్ళీ మనకి తిరిగొస్తుంది. అలాగే నేను ఎప్పుడన్నా ఉన్నప్పుడు అంటే నాకు ఇయన్నీ చెప్పింది నన్ అదర్ దాన్ అండి. నాకు ఎప్పుడన్నా నేను ఇలా ఎప్పుడన్నా డౌన్ ఫాల్ అయినప్పుడు, అన్నా నాకు ఈరోజు మైండ్ బాలేదు, మూడ్ బాలేదన్నప్పుడు నజీర్ అన్నే చెప్తుంటాడు. ఏదన్నా ఒక మోటివేషనల్ స్టోరీ ఏదన్నా లేదంటే ఒక బుక్ తీసుకో, మంచి బుక్ చదువుకో. లేదా ఒక సాంగ్ పెట్టుకో ఇను. చాలా బాగా ఉంటుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. నీకున్న ప్రాబ్లమ్ ఏమీ కాదు. సొల్యూషన్ కూడా నీ ప్రాబ్లమ్‌లోనే ఉంటుంది. ఎలా చేయాలి అనేది మీకు అర్థమవుతుందని. అలాగే నేను అలవాటు చేసుకున్న. ఫస్ట్‌లో నాకు ఇయన్నీ అలవాటు ఉండేవి కాదు. ఏది నా పనిలో నేను ఉండటం, ఫోన్ కాల్ కూడా ఏమి మాట్లాడకుండా పక్కన పెట్టడం, ఎవరితో మాట్లాడే అలవాటు లేదు. ఎవరితో మాట్లాడను. నా యూట్యూబ్ ఏందో, నేనేంటో వీడియోస్ ఏందో అంతే. అలాంటిది ఈరోజు నిజంగా నా వెతుకులాట నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను. నా జర్నీలో నేను కొన్ని వందల కంపెనీలు, నిజాయితీ గల కంపెనీ, నేను స్టాండర్డ్ లైఫ్ సెటిల్ అవ్వటం కోసం ఏదైనా కంపెనీ దొరక్కపోద్దా అని రోజుకొక కంపెనీ మారుకుంటూ వెళ్ళేవాడిని. అలాంటి వెతుకులాట నిజంగా ఫస్ట్ నుంచి మీతో చెప్పినప్పుడు కంపెనీ గురించి తెలిసే మాట్లాడా. నిజాయితీ ఉంది, అన్ని కోడింగ్ గాని ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్‌గా చేసుకుంది కంపెనీ అన్న ఉద్దేశంతోటి దిగాం. అదే స్టాండర్డ్‌గా బల్లగుద్ది మీకందరికీ చెప్పాను. కానీ అది ఈరోజు 100కి 200% ఎక్కువైంది. నిన్నటి నుంచి గూడా. ఎందుకంటే ఒక లీగల్ వేలో కంపెనీ నిజాయితీగా ఉంది అంటే, సార్ ఎవరు సార్ ఈ రోజుల్లో నిజంగా ఆహ్, నిజాయితీగా ఉన్నదున్నట్టు ట్రాన్స్‌పరెంట్‌గా ఏ కంపెనీ మాట్లాడుతుంది? ఏ కంపెనీ అయినా ఒక ప్రొడక్ట్ లాంచ్ చేస్తుందంటే ఇమ్మీడియేట్‌గా లాంచ్ చేయటం, దాని మీద కావాల్సినటువంటి ప్యాకేజీలు ఏపించటం, కొన్నాళ్ళు ఇవ్వగలిగినన్ని రోజులు ఇవ్వటం, లేదంటే ఆపేసుకోవటం, లేదంటే గవర్నమెంట్ ప్రాబ్లమ్ ఉంది, గవర్నమెంట్ నుంచి ప్రాబ్లమ్ ఉంది, మేము నడపలేకపోతున్నాం అని చెప్పటం. కానీ కొన్ని లక్షలు ఖర్చు పెట్టి సాఫ్ట్‌వేర్ మాడ్యులేషన్ కావచ్చు, ఈ ప్లాన్ డిజైనింగ్‌కి కావచ్చు, అందులో కోడింగ్‌కి కావచ్చు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి లాస్ట్ మూమెంట్‌లో లాస్ట్ మూమెంట్‌లో గవర్నమెంట్ నుంచి ఆమోదం రాలేదు అని తెలిసినప్పుడు కంపెనీకి ఇంకెంత బాధ ఉంటదండి. ఆలోచించండి. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి అన్నీ రెడీ చేసుకొని కంపెనీకి ఎంత బాధుంటదంటే మనకన్నా రెట్టింపు బాధుంటది. జనాలకేదో చేద్దామని నిజాయితీగా వచ్చినటువంటి కంపెనీ గాబట్టి ఆ బాధ 100 రెట్లుంటది. చాలా ఎక్కువండి. ఎగ్జాంపుల్ చూడండి, ఒకటి చెప్తాను. మనకి గవర్నమెంట్ పార్టీలు కొన్ని కొత్త పార్టీలు ఆవిర్భవిస్తూ ఉంటాయి. ఈ టాపిక్ కాదు. బట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఆవిర్భవించేటప్పుడు పార్టీ పేరు పెట్టుకుంటాయి. అన్నీ రెడీ చేసుకుంటాయి. పార్టీ సింబల్ ఒకటి, గుర్తొకటి ఎంపిక చేసుకుంటాయి. ఎంపిక చేసుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్‌కి పార్టీ యొక్క గుర్తు కోసం అంటే పార్టీ ఆహ్, దాని యొక్క ఇదంటారు కదా! ఆమోదం. ఈ పార్టీని ఆమోదించండి. మేము పార్టీ పెట్టబోతున్నాం అనే ఆమోద పత్రం పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ అన్నీ రెడీ చేసుకుంటారు. వాళ్ళు ముందు ఏం చేస్తారంటే అప్లికేషన్ పెట్టుకుంటారు. ఈ పార్టీ మేము రెడీ చేసుకుంటున్నాం. ఈ పార్టీ మాకు పర్మిషన్ ఇవ్వండి అని పర్మిషన్ లెటర్ కోసం అర్జీ పెట్టుకుంటారు. పెట్టుకున్నాం కదా! పర్మిషన్ వచ్చాక చూద్దాంలే అనుకోరండి. ఎవరికైనా ఏంటంటే ఒక హోప్ ఉంటది. కాబట్టి పార్టీ జెండాలు ప్రిపేర్ చేసుకుంటారు. అన్నీ రెడీ చేసుకుంటారు. దానికి కావాల్సినటువంటి ఆయుధాలు, ప్రచారానికి కావాల్సినటువంటి ఆయుధాలు అన్నీ రెడీ చేసుకుంటారు. అన్నీ ప్రతి ఒక్కటి రెడీ చేసుకుంటారు. క్యాంప్ ఆఫీస్ ఒకటి ఏర్పాట్లు చేసుకుంటారు. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఆ పార్టీకి వాళ్ళు పెట్టుకున్నటువంటి అర్జీకి గవర్నమెంట్ నిరాకరించిందనుకోండి. అంటే ఆ ఎలక్షన్ కమిషన్ నిరాకరించిందనుకోండి. మీ పార్టీ పెట్టడానికి వీల్లేదని చెప్పిందనుకోండి. మీరెవరు చెప్పడానికి, మేము పెట్టేస్తాం అంటే ధిక్కరణ కింద ఆ పార్టీని మనుగడలో లేకుండా చేస్తారు. ఇది ఎందుకు చెప్పాను అంటే ఎగ్జాంపుల్ మన కంపెనీ జెడ్ మనీ అనే ఎక్స్‌ట్రా ప్రొడక్ట్. జెడ్ మనీ ద్వారా ఎక్స్‌ట్రా సంపాదించుకోవటం కోసం జెడ్‌పే ఫ్యామిలీ మొత్తం బాగా సంపాదించుకోవాలి, బాగా ఎర్నింగ్ చూసుకోవాలి. ఇదొక ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కింద వాళ్ళకి ఉపయోగపడుద్ది అని దాదాపు 3 నెలల కృషి అండి. ఈ ప్లానింగ్ గాని, డిజైనింగ్ గాని 3 నెలల కృషి. ఆలోచించండి మనం ఒక 3 నెలలు కష్టపడి ఆర్మీకి ట్రైన్ అప్ అవుతుంటాడు ఒక విద్యార్థి.
నేను కూడా లైక్ ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నా. ఆర్మీకి ట్రైన్ అప్ అవుతూ ఉంటాం. కరెక్ట్‌గా ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అయిపోతుంది. రిటన్ టెస్ట్ అయిపోతుంది. మెడికల్ ఎగ్జామ్‌కి పోయినప్పుడు వాళ్ళేదో డబ్బుల కోసం కొంతమంది ఆశపడుతుంటే నేను అలాగే పోయినోడినే. వాస్తవానికి నిజంగా చెప్తున్నా. అలాగే నాకు ఫెయిల్ అయిపోయినోడినే. నేను బయట మెడికల్ టెస్ట్ చేపించుకొని ఎళ్ళా. చెవిలో గుబిలి మొత్తం క్లీన్ చేపించుకొని మొత్తం పర్ఫెక్ట్‌గా టెస్ట్‌లన్నీ చేపించుకొని ఎళ్ళా. ఎందుకంటే నాకు నేను ధైర్యంగా ఉండటం కోసం. బయట టెస్టులు చేపించుకుంటే ఆర్మీ వాళ్ళకేం ఫరక్ పడదు. చేపించుకొని ఎళ్తే అన్ని టెస్టులు పాస్ అయ్యాను. అక్కడికెళ్ళిన తర్వాత చెవిలో గుబిలి అని చెప్పి రాసిపెట్టి రిజెక్ట్ చేశారండి. దీనికి మళ్ళీ సికింద్రాబాద్ టెస్ట్‌కి రమ్మన్నారు. సికింద్రాబాద్‌కి టెస్ట్‌కెళ్ళాలి మళ్ళీ. సికింద్రాబాద్ టెస్ట్‌కెళ్తే ఆర్మీ క్యాంప్ ఉంటుందక్కడ. అక్కడ సెపరేట్ టెస్టులు నిర్వహిస్తారు. మళ్ళీ పర్ఫెక్ట్‌గా ఉందా లేదా అని మళ్ళీ చెకప్. అక్కడికెళ్తే ఆ ఆఫీసర్ నన్ను 50,000 అడిగాడండి. అప్పట్లోనే. మాకు కనీసం ఆ రోజు కూలి చేస్తే తినే పరిస్థితి. 50,000 ఎక్కడి నుంచి తెస్తాం అన్న ఉద్దేశంతోటి నేను ఉద్యోగం వదిలేసుకున్నాను. అలాగా కొన్ని కష్టాలుంటాయి. అంత కష్టపడి అక్కడి దాకెళ్తే రాకపోతే నేనెంత బాధపడ్డానో, సేమ్ సిట్యుయేషన్ కంపెనీకి మొత్తం అంతా కూడా శ్రమ 3 నెలల ప్లానింగు, 3 నెలల డిజైనింగు, ఆ సాఫ్ట్‌వేర్ ఖర్చులు, ప్రతి ఒక్కటి గూడా వాళ్ళు పెట్టినటువంటి ఎక్స్‌పెన్స్ ఏదైతే ఉందో దానికోసం, ఆ ప్రొడక్ట్ కోసం మొత్తం అంతా గూడా గవర్నమెంట్ లేదు, ఇది మీకు పర్మిషన్ ఇవ్వం, ఇది మాకు సముచితంగా లేదు అని దాన్ని ఆపినప్పుడు మనకన్నా కూడా మనం కలలు కన్నామండి. మన జీవితం దీని ద్వారా జెడ్ మనీ ద్వారా ఇంకొద్దిగా ఎక్కువ వస్తుంది డబ్బు అని కలలు కన్నాం. కానీ వాళ్ళు కలలతో పాటు విజన్ చూసారండి. మనం చిన్న కల ఏంది కొద్దిగా అప్పులు తీరుతాయనో, ఇంకొద్దిగా బాగా సంపాదించుకుంటాం. అది టీమ్ ఉన్నోళ్ళు నాలాంటోళ్ళు బాగా ఎక్కువ కలగన్నాం. మనకే అంత బాధుంటే ఒక కంపెనీ ఇంత విజన్ చేసినటువంటి కంపెనీ, ఇంత ఖర్చు పెట్టినటువంటి కంపెనీ ఎంత బాధుంటుంది? బిజినెస్ మనం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అవాంతరాలు సహజమండి. కానీ మనకి ఆల్రెడీ ప్రూవ్డ్ ఈ బిజినెస్ నిజాయితీగా ఉంది అని. మీరు అర్థం చేసుకోండి. ఇంత చేసినప్పుడు చాలామంది అనుకోవచ్చు. దానికి దానికి ముందే కథ కూడా చెప్పేసా. చాలామంది అనుకునేదేంటంటే, సార్ అప్రూవల్ లేకుండా ఇదన్నీ డిజైన్ చేసుకోండి. అప్రూవల్‌కి 3 నెలలు పట్టుద్దండి. ఏదైనా సరే పని మొదలుపెట్టుకున్న తర్వాత అప్రూవల్ ఇవ్వటానికి అంత సాధారణంగా అప్రూవల్ ఇవ్వరు ఏ కంపెనీకి, గవర్నమెంట్ కూడా. దానికి ఇట్ విల్ టేక్ టైమ్ వెరిఫికేషన్‌లు అంటారు, అయ్యంటారు, ఇయ్యంటారు. ఈ టైం వేస్ట్ అవ్వంగా మళ్ళీ ఇంకా టైం వేస్ట్ చేస్తే, వచ్చిన తర్వాత డిజైనింగ్‌లు అయన్నీ చేపిస్తే, జనాలకి ఇన్ టైమ్‌లో మనం అందించలేము అన్న ఉద్దేశంతోటి ముందే ఖర్చు పెడతారండి. కాబట్టే చాలామంది క్వెషన్స్‌కి ఆన్సర్ ఇదే. ఇక్కడ ముందే ప్రయత్నం ఫెయిల్ అయినప్పుడు ఇంకో ప్రొడక్ట్ తీసుకుంటాం. నిన్న నిన్న మీటింగ్‌లో గూడా జూమ్ మీటింగ్‌లో గూడా చెప్పాను నేను మీకు. పురుగు మందులు తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీ. దానికి అనుమతి కోసం ముందుగానే అనుమతి తీసుకొని ఒక ప్రొడక్ట్ తయారు చేయదు. అంటే కొత్త మందులు తయారు చేస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆ మందు తయారీకి కావాల్సినటువంటి పెట్టుబడి కావచ్చు, లేదా శ్రమ కావచ్చు, అక్కడ కావాల్సినటువంటి ఉద్యోగుల్ని కావచ్చు, మొత్తాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మందుని తయారు చేయాలి. దానికి చాలా ఖర్చవుతుంది. అది తయారైన తర్వాత మెడికల్ రెగ్యులేటరీ ఉంటుందొకటి. ఆ మెడికల్ రెగ్యులేటరీకి అక్కడికి పంపించి, ఈ మందు మేము మార్కెట్‌లోకి రిలీజ్ చేయొచ్చా లేదా టెస్ట్ చేయాలి. ఆ టెస్ట్ చేసి, ఆ టెస్ట్ ఫలితాలు పర్ఫెక్ట్‌గా ఉంటేనే ఆ మందు మార్కెట్‌లోకొస్తుంది. లేదు అంటే అంతటితోటి బ్యాన్ చేస్తారు ఆ మందుని. మరి వాళ్ళు ముందుగానే పర్మిషన్ తీసుకొని ఇయన్నీ చేయొచ్చు కదా అని అనుకుంటారా? ఎందుకంటే ముందు రెడీగా పెట్టుకొని దాన్ని అనుమతి కోసం తీసుకెళ్ళే వాళ్ళకి ఆ డిజైనింగ్ మొత్తం పర్ఫెక్ట్ వాళ్ళు ఏదైతే టెస్ట్ చేశారో సాఫ్ట్‌వేర్‌లో టెస్ట్ ఉంటదండి. ఆ టెస్ట్ ఏదైతే చేశారో ఆ టెస్ట్ రిజల్ట్స్ అన్నీ తీసుకెళ్ళి గవర్నమెంట్ ముందు పెట్టాలి. 3 నెలల ముందో, 2 నెలల ముందో గవర్నమెంట్‌కి వాళ్ళ యొక్క డిజైనింగ్ మాత్రమే చూపిస్తారు. ఆ తర్వాత ఈ టెస్ట్ రిజల్ట్ ఏదైతే ఉందో తీసుకెళ్ళి ఎలా వస్తుంది, ఏంటి ఆ డిజైనింగ్ అయి మొత్తం చూపించాలి. మొన్న ఈ టెస్ట్ మొత్తం వాళ్ళకి తీసుకెళ్ళి చూపిస్తే, ఇక్కడ మాకు రీబర్త్ ఇయన్నీ కొద్దిగా అబ్జెక్షన్స్‌గా ఉన్నాయి సార్. ఈ ప్లాన్ మాకు నచ్చలే. ఇది డైరెక్ట్ సెల్లింగ్‌కి ఇది పనికిరాదు. మనది డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ అండి. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఎంఎల్ఎం అంటే ఏ సెల్లింగ్ అయినా సరే, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ బిజినెస్, ఏ మార్కెట్ టీవీ కంపెనీలైనా ఏదైనా సరే పబ్లిసిటీ మీదే ఎళ్ళేదే సార్. ఇక్కడ మనది మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. వాళ్ళు బ్రాండెడ్ యేసుకుంటారు. ఎలాగంటే టీవీల్లో పబ్లిసిటీలు అలాగా. మన కంపెనీ తీసుకెళ్ళినప్పుడు అది ఆమోదించల.
ఆమోదించకుండా మనం ముందుకెళ్ళామనుకోండి, రేపొద్దున మన భవిష్యత్తు జెడ్పేలో మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటే, ఓకే రైట్, గవర్నమెంట్‌ని పర్మిషన్ ఇవ్వలేదు. అది మనకి తెలియకుండా, అది మనకి చెప్పకుండా, కంపెనీ మనకు కూడా ప్రాఫిట్స్ వస్తాయి కదా అని దురుద్దేశం కంపెనీ మైండ్‌లో ఉంటే, నిజంగా లాంచ్ చేసిందనుకోండి, కొన్ని రోజులు గవర్నమెంట్‌కి తెలియకుండా ఉంటది. తర్వాత ఏదో ఒక పరిస్థితిలో గవర్నమెంట్‌కి తెలిసిందనుకోండి, ఆ తర్వాత కంపెనీని ఏం చేస్తారండి, పూర్తిగా మేము అనుమతులు ఇవ్వకుండా మీరు నడుపుతున్నారు, ఇది వ్యతిరేకం, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నిబంధనలకి వ్యతిరేకం అని చెప్పి ఆ రోజు ఆపితే కొన్ని లక్షల కోట్ల మంది భవిష్యత్తు మధ్యలోనే ఆగిపోతుందండి. అది కంపెనీకి ఇష్టం లేదు. మనం లాస్ పోయినా పర్లేదు, మనం కష్టపడినటువంటి కష్టం, మనం కష్టపడటానికి ఈ ప్రొడక్ట్ తయారు చేయడానికి అయినటువంటి డబ్బు లాస్ అయినా పర్లా, కానీ మమ్మల్ని నమ్ముకొని ఎవరైతే వచ్చారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో లాస్ అవ్వకూడదు. రేపు వాళ్ళకి జెడ్ బజార్ ద్వారా వాళ్ళ భవిష్యత్తు దేదీప్యమానంగా వెలగాలి, చాలా బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలి అని ఆలోచించింది తప్ప, ఎవరేమైతే మాకేంటి, ఎవరెలా పోతే మాకేంటి. అన్ని కంపెనీలు మనం ఎంఎల్ఎం ఇండస్ట్రీలో మనం చూస్తూ ఉంటామండి. ఏమైపోయినా పర్లా, వాళ్ళ లాభాలు వాళ్ళ లాభాపేక్షే, వాళ్ళ జేబులు నిండితే చాలు అనుకుంటాయి అన్ని కంపెనీలు. అలా అనుకొని గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నా లేకపోయినా నడుపుతాయి. బ్యాంక్ అకౌంట్లు ఫుల్ అయిపోతాయి వాళ్ళవి. ఫుల్ అయినప్పుడు ట్యాక్స్ నుంచి ఇబ్బంది వస్తుంది అనుకున్నప్పుడు ఇక కంపెనీలు మూసేస్తుంటాయి. లేదా గవర్నమెంట్ ద్వారా ఒత్తిడి వస్తుంది, మనకి దీన్ని మొత్తం లెక్కలు చూపించాల్సి వస్తుందేమని మూసేస్తాయి. అలా లేదండి మన కంపెనీ. జనాలు బాగుండాలి అనుకుంది. నిజంగా అన్ని కంపెనీల్లాగా మన జెడ్పే కంపెనీ ఆలోచించుంటే మనెవ్వరికి ఈ ట్రాన్స్పరెన్సీ అంటే ఉన్న విషయాన్ని గవర్నమెంట్ దగ్గర తమకు జరిగినటువంటి గవర్నమెంట్ ఈ ప్లాన్ని జెడ్ మనీ, మనకి మొబైల్ సర్వీసులు, మొబైల్ రీఛార్జీలు అన్నీ నడుస్తున్నాయి. కానీ ఈ కొత్త ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఈ కొత్త ప్రోడక్ట్ మీద అబ్జెక్షన్ వచ్చినా కానీ మనం నడిపితే ఏమవుతుందండి, గవర్నమెంట్ని ధిక్కారణం అన్నమాట. ఇవంతా స్వార్థం లేదు కంపెనీకి. చూడండి, కంపెనీ నిజాయితీ మనకి ఇక్కడే అర్థమవుతుంది. గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో అది మన ముందుకు పెట్టి, అప్పటికి కొంతమంది టాప్ లీడర్స్తో మాట్లాడేటప్పుడు అంది, సార్ మేము లాంచ్ చేయముంటే లాంచింగ్ సిద్ధంగా ఉంది మా ప్రోడక్ట్ ఇక్కడ సిద్ధం, మేము సిద్ధం లాంచ్ చేయటానికి. బట్ మన జెడ్పే లాంగ్ లైఫ్ అనుకున్నాం కదా మనం, ఆ లైఫ్ అనేది మధ్యలోనే బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చేసేది ఇండియన్ గవర్నమెంట్ ధిక్కారణ. వాళ్ళు ఈ ప్రోడక్ట్కి పర్మిషన్ ఇవ్వనప్పుడు వాళ్ళని కాదని మనం నడిపితే ఏదో ఒక రోజు ఈ విషయం బయటపడిన రోజున మనందరి భవిష్యత్తు పోతుంది. ఓకే పర్లేదు సార్, మేము టెంపరీగా సంపాదించుకుంటాం, మీలాంటి టాప్ లీడర్స్తో మాట్లాడటానికి కారణం ఏంటంటే మీరంతా ఈ కుటుంబాన్ని రెడీ చేసినటువంటి వాళ్ళు, మీరంతా మీ వాళ్ళతో మీరు సర్ది చెప్పుకోగలను, మేము నడపండి సార్ పర్లేదు, పోయినా పర్లేదని మీరంటే మేము రెడీ. కంపెనీ కూడా చాలా నిజాయితీగా వ్యవహరించిందండి. ఇక్కడ లీడర్లకు కూడా హ్యాట్సాప్ చెప్పాలి. లీడర్లు కూడా చాలా మంది మేము నిన్న ఈ మీటింగ్లో చెప్పిన తర్వాత కూడా మీరు కూడా నిజంగా అంటే మీ ఆలోచన ఉంది చూసారా, కంపెనీ లాంగ్ లైఫ్ నడవాలి, మాకు ఈ రోజు వచ్చే టెంపరీది మాకు అవసరం లేదు. చాలా మంది మాతో పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడారండి. టెంపరీగా ఉండేది మనకెందుకు సార్, జీవితాంతం మనం సంపాదించుకునే భరోసా ఇవ్వగలిగేటటువంటి కంపెనీ మన ముందుంది, ఇలాంటి కంపెనీ కదా మనకు కావాల్సిందని చాలా మంది నా టీం, నా వారియర్స్ అంటుంటే నిజంగా ఇప్పుడు చెప్తున్నా కానీ గూస్ బంప్స్ వస్తున్నాయండి నాకు. నిజంగా మీరంతా నిజంగా ఇంత నిజాయితీ గల కంపెనీలో మీరు పని చేయాలనుకుంటున్నారా, లేదా టెంపరీగా మీ మైండ్ సెట్ కూడా టెంపరీ అని నేను అందరినీ కూడా ఒకేలాగా అనుకున్నాను. టెంపరీగా ఆలోచించుకొని టెంపరీగానే మాట్లాడతారేమోనని. లేదండి, నా ఆలోచన తప్పు. అందరూ టెంపరీ కోరుకోవట్లా, లైఫ్ లాంగ్ ఉండాలి కంపెనీ అని కోరుకుంటున్నారు. కంపెనీ నిజాయితీని అర్థం చేసుకొని మీ అందరూ కూడా నిజంగా చాలా బాగా కంపెనీ ఉండటం కోసం ఈ ప్రోడక్ట్ పోయినా పర్లా, మనకి ఇంకా సర్వీసులు వస్తున్నాయి జనవరిలో. అంటే ఇంకా డేట్ అనేది పర్ఫెక్ట్ డేట్ అయితే లేదండి, ఎందుకంటే దీనికి మళ్ళీ రిలీజ్ చేయాలి, యాప్ మనకి సర్వీస్ టెస్ట్ చేయాలి, సర్వీసులు అన్నీ రెడీ.
ఒక్కొక్కటి టెస్ట్ చేసుకుంటూ రిలీజ్ చేస్తూ ఉండాలి. మనకి జాన్యువరిలో 2 to 4 అని నజీర్ అన్న చెప్తున్నారు, కానీ కంపెనీ అయితే పక్కా 4 ప్రొడక్ట్స్, 4 సర్వీసెస్, 4 సర్వీసులు, మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్తో పాటుగా 4 సర్వీసులు అదనంగా రాబోతున్నాయి. దానితో పాటు ఏదైతే మనం ప్రొడక్ట్ ఆగిపోయింది అనుకుంటున్నాం ఆ ప్లేస్లో సరికొత్త ప్రొడక్ట్ అండి, మనందరికీ ఇంకా ఎక్కువ లాభాలు తెచ్చే విధంగా కంపెనీ ఆల్రెడీ ఎప్పుడో ప్లాన్ డిజైన్ చేసింది. అది కూడా అంటే ప్లాన్ డిజైన్ చేసుకుంది, సాఫ్ట్వేర్ రెడీ చేయించాలి, దీనిలోనే కొంత కోడింగ్ చేయించాలి. మళ్ళా ఇన్నర్గా అది మన వర్క్ చేసుకుంటూనే ఉంటాం, ఇన్నర్గా దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. దానికి మించి ప్రోడక్ట్ వస్తుంది, అది కూడా లీగల్గా. ఇది లీగల్ కాదా అనుకుంటే మీరు జెడ్ మనీ అనేది మీరు అందరికీ తెలుసు. చాలా మంది లీడర్స్, అంటే చాలా మంది అనలేదు, వాస్తవానికి ఎవరో ఒకళ్ళిద్దరు లీడర్స్ జెడ్ మనీ వచ్చినటువంటి కొత్తల్లో కొంతమంది అన్నారు, సార్ ఇది వేరే రూట్లో వెళ్తుంది కదా సార్, అందుకే సార్ ఫస్ట్ మనీ ప్లాంట్ అన్నారు, మనీ ప్లాంట్ మీద కూడా గవర్నమెంట్ ఈ పేరులోనే అబ్జెక్ట్ ఉందని చెప్పి అబ్జెక్షన్ చేసింది, అందుకే దాన్ని జెడ్ మనీ ఈ బుక్ని ఒక ప్రోడక్ట్గా తీసుకొచ్చి పెట్టింది అని. కానీ ఈ డిజైనింగ్ మొత్తం మనీ ప్లాంట్ రిలేటెడ్గానే ఉంది కాబట్టి గవర్నమెంట్ దీన్ని యాక్సెప్ట్ చేయలే. గవర్నమెంట్కి అర్థమైంది. కొంతమంది లీడర్లు కూడా ఒక 2-3 నజీర్ అన్నకి ఫోన్ చేసినప్పుడు కూడా 2-3 అన్నారు కొంతమంది, సార్ ఇది మరి ఇప్పుడు వరకు నిజాయితీగా సర్వీసుల మీద వెళ్తుంది అనుకున్నాం సార్, ఇదేంది మరలా ఇలా రూట్ మారుతున్నట్టుంది అని. కానీ అక్కడ కొంతమందికి ఉన్నటువంటి అనుమానం, ఇప్పుడు కంపెనీ నిజాయితీగా వ్యవహరించిన తీరుని చూసి ఆ అనుమానం, కంపెనీ మీద ఉన్నటువంటి అనుమానం పూర్తిగా పోయిందండి వాళ్ళకు కూడా. వాళ్ళు తర్వాత కాల్ చేసి మాట్లాడారు, రైట్ సార్ మేమేదో అనుకున్నాం, ఇది వేరే ట్రాక్ వెళ్తుంది, ఆటో పూల్నే పేరు మార్చి పెట్టినట్టుగా ఉంది అనిపించింది మాకు, మీరు ఓకే ఇందులో ఇది ఈ బుక్ పర్చేజ్ ఇలా అని అనుకున్నాం మనందరం కూడా, మళ్ళీ ఓకే మేము కూడా ప్రొడక్ట్ ఉంది కదా అనుకున్నాం, కానీ ఇది ఎక్కడ సార్ అని మాకు ఉన్నా సరే ఈ ప్రొడక్ట్ వల్ల అయిద్దేమో అనుకున్నాం, కానీ గవర్నమెంట్ ఇవ్వలేదు, మంచి పనే జరిగింది సార్, ఇబ్బంది లేదు. మీరు అనుకోవచ్చు కొత్త ప్రోడక్ట్ కూడా ఇలాగే ఉంటదేమోనని, కొత్త ప్రోడక్ట్ ఇలా ఉండదు, గుర్తుపెట్టుకోండి. మార్ట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా మనకి జెడ్ బజార్ నాకు తెలిసి ఇంకొక ఈ 2025 డిసెంబర్కి అనుకున్నా, అంటే నేను అనుకున్నది ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనకి ఈ జెడ్ మనీ లాంచ్ అయిపోద్ది, దీనికి రిలేటెడ్గా కొన్ని 1 నెలకో 2 నెలలకో ఒక 4 సర్వీసులు ఇస్తారు, ఆ తర్వాత ఒక 6 నెలల గ్యాప్ తీసుకొని జెడ్ మార్ట్ మీద వర్క్ చేస్తున్నాం అని చెప్తారు అనుకున్నా. కానీ ఎప్పుడైతే ఇది గవర్నమెంట్ ఈ ప్రోడక్ట్ మనం తెచ్చింది లాంచ్ చేయనివ్వకుండా గవర్నమెంట్ రిజెక్ట్ చేసిందో, ఇప్పుడు గవర్నమెంట్ ముందు ఇది పెట్టేస్తాం మేము, గవర్నమెంట్కి ఇది జెడ్ మార్ట్ అనేది ఆల్రెడీ మార్ట్ల మీద పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అక్కడ ప్రోడక్ట్ పర్చేజింగే ఓన్లీ. మనకి ఏదైతే మనం బట్టలు కొనుక్కోవాలనుకుంటున్నాం బట్టలు కొనుక్కుంటాం, అది ప్రోడక్ట్, దానికి ఎలాంటి అబ్జెక్షన్ చేసే రైట్ లేదు, ఆల్రెడీ అప్రూవ్డ్, అది జెడ్ ప్రో క్లాసెస్ ఆల్సో అప్రూవ్డ్. వీటన్నిటినీ మనకి 2025లో తీసుకురాబోతుంది కంపెనీ. ఒకటి పోయిందని కుంగిపోట్ల, దానికి మించి తీసుకొస్తామని చెప్తుంది. నేను ఎంత చెవటానికి కారణం ఏంటంటే కంపెనీ యొక్క నిజాయితీ అండి, ఎవరికైనా అదే కావాలి, నిజాయితీ గల కంపెనీ. చూడండి, నేను నిన్న ఒక స్టోరీ చదివానండి, ఒక చిన్న గ్రామం ఉంది, ఆ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కూడా లేదండి పాపం ఒకప్పుడు. అది ఎవరు ఏంటని మీరు గెస్ చేసి చెప్తే నజీర్ అన్నకి కావచ్చు, తెలుగురాము గారికి కావచ్చు, బాలాజీ నాయక్ గారికి కావచ్చు, ఇది ఒక క్వశ్చన్. ముందుకెళ్ళాలి, మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జే కాదు, 4 సర్వీసులు వస్తూ ఉన్నాయి. నాకు తెలిసి 10వ తారీఖు లోపు ఈ 4 సర్వీసులు వచ్చే అవకాశం అండి. ఇది 100%. సార్ మీరు చెప్తారా కరెక్టేనా అని అనుకోకండి, కొద్దిగా అటు ఇటు అవ్వచ్చు. జాన్యువరిలో అయితే పక్కా లాంచ్. గుర్తుపెట్టుకోండి, మంచి కంపెనీ ఎవరు వదులుకోవద్దు. లేదు మాకు మంచి కంపెనీ అవసరం లేదు, టెంపరీగా కావాలి, టెంపరీ వస్తే చాలు, మనతోటి నడిచేటటువంటి మన టీం ఏమైపోయినా పర్లేదు, నేను సంపాదించుకోవాలి టెంపరీ కంపెనీలో అనుకుంటారా, వెళ్ళండి, బొచ్చడి కంపెనీలు ఉన్నాయి మార్కెట్లో మనల్ని నాశనం చేసే కంపెనీలు, వెళ్ళండి మీ టీంని నాశనం చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకొక విషయం చెప్తున్నా, కంపెనీ ఎండి గారు ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తున్నారు, మా కాలర్ మీద మరకంటించుకోం, అదే విధంగా
మా కంపెనీలో పనిచేసేటటువంటి మెంబర్స్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలర్ కూడా మరకంటనివ్వం. ఇక్కడ మరకంటే ఏంటి? మరకంటే మోసం చేశారు అనేటటువంటి అపనింద. ఆ అపనిందతోటి మిమ్మల్ని బతకనివ్వం, మేము బతకం. ఎప్పుడు నిజాయితీగా పనిచేస్తామని రొమ్మిర్చుకొని చెప్తున్నారు ఎండి వాళ్ళు. అదే ధైర్యం మనకు ఉండాలి. లేదు మాకు టెంపరీ కావాలనుకుంటారా, యాజ్ యూ విష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు నజీర్ సార్. ఎస్, గ్రేట్, వెరీ గ్రేట్. మార్నింగ్ ఇట్స్ చలిగా ఉంటే వేడి ఒక ఎమోషనల్ స్పీచ్, ఒక స్టోరీ అనేది మనం వాస్తవానికి ఇవ్వడం జరిగింది అందరికి. అది తీసుకోరా మళ్ళీ ఎక్కడికి వచ్చాను నేను. అది వాళ్ళ మైండ్ సెట్. మరకేంది సార్, మరక మా ఇంట్లో వాషింగ్ మిషన్ వేస్తే వెళ్ళిపోద్ది మరక, వాళ్ళే ఉతకలేము వచ్చి అనుకుంటారు కొంతమంది. దానికి మనం ఏం చేయలేము, ఎందుకంటే మైండ్ సెట్ వాళ్ళ ఆలోచన అది గాడ్ ఇచ్చేసాడు. నువ్వు ఎలాగైనా తీసుకోరా స్వామి అని, నీ చేతులను పెట్టరా. ఓకేనా? నువ్వు అదేమంటారు, నువ్వు బాగుపడాలా, నువ్వు నీ లైఫ్లో నువ్వు ఒక ఎమోషనల్ గా ముందుకు వెళ్ళాలంటే ఎక్కడో లేదు, నీ చేతిలోనే ఉంది. టైం అనేది ఎప్పుడో ఏదో వస్తుంది, మంచి టైం ఇది కాదు. నీ చేతిలో ఉన్న టైం, నువ్వు ఉన్నావు బతికంటే నీకు అదే టైం అన్నట్టు. బాగా అర్థం చేసుకోండి. ఎక్సెప్ట్ మా ప్రయత్నం మొత్తం ఏంటంటే, మాకు తెలిసిన విషయాలు కంపెనీలో నుంచి మీకు చెప్తున్నాం. మళ్ళీ చెప్తున్నా, చాలాసార్లు వాడుతాం. ఈ కంపెనీ మా తాత ముత్తాతలు కాదు, వంశీ సార్ తాతలు ముత్తాతలు కాదు. ఎన్నో చేశాం, ఇబ్బందులు పడ్డాం. దానికి ఏమంటారు, ఆపోజిట్ గా ఇక్కడ కొన్ని విషయాలు చూస్తుంటే అది ఆపుకోలేక మీ వరకు మేము చేరుస్తున్నాం. మీరు నమ్ముతారు, ఒక విషయం చెప్తాను చూడండి. రీసెంట్ గా దీనికి ముందు ఈ జెట్పే జర్నీ ముందు ఒక ముంబై కంపెనీ వచ్చింది. ఆహా ఓహో అనేసి సేమ్ ఇన్వెస్ట్మెంట్ గా, అంటే ఒక ప్రొడక్ట్ ఇచ్చింది ప్లాన్ గా, అది వేరే విషయం. అంటే ఒక చెప్పకూడదు, రాజకీయంగా పెద్ద లీడర్ ఏదైతే పార్టీ ఉందో దాంట్లో ఒక మంచి క్యాడర్లో ఉన్నాడు. వాళ్ళ వైఫ్ వచ్చేసి బ్యాంక్ ఎంప్లాయీ, దాన్ని ఏమంటారు, మేనేజర్గా ఉండి ఆమె రిజైన్ చేసి ఇది చేస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిందంటే అబ్బా ఫిక్స్ అయిపోయాం, ఇంకేంద్ర లైఫ్ మారిపోయిందని. అమ్మ మీటింగ్ పెట్టారు రైన్ ఫారెస్ట్ లో. 1000 మంది జనాలు, 2000 మంది జనాలు, లక్షలు కోట్లు కట్టిన వచ్చారు. సరే, ఆ మీటింగ్ చూసి మేము ఉత్సాహంతో ఆహా అని డాన్సులు చేసి అయిపోయిన లైఫ్. ఇంకానే ఇంటికి వచ్చి మరి డబ్బులు లేకపోతే 5 లక్షలు అప్పు చేసుకుంటే కట్టాం. సో ఈ సోదంతా నేను తెల్ల తినాలంటే బాగా అర్థం చేసుకుంటారు. ట్రై చేయండి. వాట్ ఈస్ మా ఇంటెన్షన్ ఏంటని అర్థం చేసుకోవాలా, అప్పుడే మీకు తెలుస్తుంది. అప్పు చేసి కట్టాం, అప్పటికి 23 పేఅవుట్స్ వచ్చాయి. 3 పేఅవుట్స్ తీసుకున్నాం. అక్కడి నుంచి జుట్టు కంపెనీ హీట్లా సీఎండ్ ప్రాబ్లం అంటది, ఇదంటది అదంటది, దాదాలు అలాంటి పడింటే మీకు అర్థమవుతుంది, మీరు కనెక్ట్ అవుతారు. ఫ్రెష్గా ఉన్నారనుకో, ఏందో వీళ్ళు మాట్లాడుకుంటాం పొద్దున అనుకుంటారు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాం. మనతో పాటు మన పార్ట్నర్స్ యొక్క మన లెజెండరీ పార్ట్నర్స్ మనతో ఉన్నారు. సార్ ఎవరైనా మాట్లాడాలంటే ప్లీజ్ హ్యాండ్ రైస్ చేయండి. మీరు కూడా ఒక పాజిటివ్ షేరింగ్ అనేది ఒక 2 minutes తీసుకుంటే మనం క్లోజ్ చేద్దాం. నజీర్ సార్, గుడ్ మార్నింగ్. ఎస్ సార్, బాలాజీ నాయక్ గారు మాట్లాడతారు సార్. థ్యాంక్ యూ సార్. సార్ మాట్లాడతారా? ఎస్, వెయిట్ చేయండి సార్. సార్ ద గ్రేట్ లీడర్ బాలాజీ నాయక్ గారు, సుపరిచితుడు, దాని ఏమంటారు తెలుగులో నాకు కరెక్ట్గా రాలా. ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన వ్యక్తి. డిపార్ట్మెంట్ లో జాబ్ చేసుకుంటూ. సార్ చెప్పండి. ఒక్క నిమిషం నజీర్ అన్న, సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఏమనుకోకండి. ఎవరైనా సరే, అంటే బాలాజీ నాయక్ గారు అందరికీ చెప్తున్నాను, ఎవరైనా సరే మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే నజీర్ అని ఇన్వైట్ చేస్తారు సార్, అది కొంచెం చూసుకోండి. థ్యాంక్ యూ. గ్రేట్. ఎందుకంటే మంచి విషయం చెప్పారు సార్. వంశీ సార్ ఇట్స్ గ్రేట్. ఎందుకంటే అది ఒక పద్ధతి అంటారు. ఇప్పుడు ఓకే బాలాజీ సార్ మాట్లాడండి, సార్ వంశీ మాట్లాడే అంటే సంతలో ఏం చెయ్యట్లా అంటే డోంట్ మైండ్ ప్లీజ్. ఒక పద్ధతి అనేది ఉంటుంది. నాకు కూడా ఏమి ఇవన్నీ చేయాలని ఉండదు, బట్ ఇది ఒక పద్ధతి. నేను నేర్చుకున్న టైం పెట్టి మనీ పెట్టి నేర్చుకున్న విషయాలు ఇక్కడ ఏదో ట్రై చేస్తున్నా. ద గ్రేట్ లీడర్ ఆల్రెడీ డిపార్ట్మెంట్లో జాబ్ చేసుకుంటూ నిజంగా ఆ టైం అనేది దొరకదు. ఇప్పుడు మనం లైట్గా కనెక్ట్ అవుతుంది. ఆ చిన్న కనెక్టింగ్తో ఇంత వ్యాపారం చేశాడు. ఓకే, వాళ్ళ టైం అనేది అంత ఉంటుంది, నెట్వర్క్ కూడా ఇబ్బంది. అలాగా ఒక డిపార్ట్మెంట్లో జాబ్ చేసుకుంటూ చాలా టైం తక్కువ ఉంటుంది సార్ వాళ్ళకు. అలాంటి సార్ మనతో ఉన్నారు, ద గ్రేట్ లీడర్. లీగల్గా కొన్ని విషయాలు వస్తే అన్నిటికీ నేను ఉన్నానని చెప్పి మేమా మీరా అన్నట్టు కాకుండా అందరితో నేను అందరూ వాడిని అన్నట్టుగా మనతో పాటు ఒక గ్రేట్ లీడర్ బాలాజీ నాయక్ గారు ఉన్నారు. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ బాలాజీ నాయక్ గారు.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఇన్వైటింగ్ టు మీ నజీర్ సార్. లీడర్స్ ఇక్కడ ఒక విషయం గమనించండి. లాంచింగ్ జాయిన్ అయిన తర్వాత లాంచింగ్కి బ్రాంచ్ డైరెక్టర్స్ అవైలబుల్ వాళ్ళ వరకే ఎలిజిబుల్. ఎప్పుడు May 30. సో అప్పటికి నేను జాయిన్ అయ్యి వచ్చేసి 2 months అయింది. బయలుదేరి వెళ్ళడం జరిగింది. నాతో పాటు 3 బ్రాంచ్లు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళడం జరిగింది? 2007 నుంచి నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి వచ్చినాయి పోయినాయి మొత్తం మడతపెట్టి రోజులలో పోయిన కంపెనీలు ఉన్నాయి, నెలల్లో పోయిన కంపెనీలు కూడా ఉన్నాయి. కానీ మనం ఏం చేయలేకపోయిన వాళ్ళని వస్తారు, మూటములు సర్దుకుంటారు, వాళ్ళు టార్గెట్ చేసుకుని వెళ్ళిపోతారు. సరే 599తో ఒక ప్రోడక్ట్ వస్తుంది, 1199తో ఒకటి చేసుకొని ఇంత ఇన్కమ్ ఎలా ఇవ్వగలుగుతుంది ఏంటి తెలుసుకుందాం. అసలు జెన్యూనిటీ ఏంటి, లీగాలిటీ ఏంటి, డాక్యుమెంట్స్ ఇస్తున్నాడు ఏంటి, ఇది పూర్తిగా తెలుసుకొని మనం మార్కెట్లోకి వెళ్తే జనాలు మనల్ని బిలీవ్ చేస్తూ కంపెనీని బిలీవ్ చేస్తూ ముందుకు వస్తారని ప్రత్యేకంగా ఉత్తరాఖండ్ వెళ్ళి మేమందరం లాంచింగ్ వంశీ సార్ అందరం వెళ్ళి లాంచింగ్లో పరిశీలన ఆ రోజు నుంచి Day 1 నుంచి కంపెనీతో ఉన్నాం. ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం, ప్రతిదీ ఇంటరాక్ట్ అవుతున్నాం, ప్రతి విషయాన్ని వాళ్ళ దగ్గర తీసుకొని మీకు చేరవేయడం జరుగుతుంది. ఒక పర్సన్ సార్కి మెసేజ్ పెట్టినట్టు డబ్బులు పెట్టాను. ఎక్కడన్నా పెట్టామా? మన వ్యాలెట్లో ఉన్నాయా? మనం పెట్టుకుంటే మన వ్యాలెట్లో ఉన్నాయి. వేరే ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు, ప్రైమ్ చేయించవచ్చు, సూపర్ ప్రైమ్ చూపించవచ్చు, నో ప్రాబ్లం. ఫోన్పేలో అమౌంట్ తీసుకోండి. ఒకవేళ తీసుకెళ్ళాలి అనుకుంటే మొత్తం తీసేసి ఆపేసి ఇది ఆప్షన్ ఒక 1 month తర్వాత అయిందో ఈ ప్రోడక్ట్ లాంచ్ కాలేదు, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు, దీనికి తగ్గట్టు వేరే ప్రోడక్ట్ తీసుకోండి అంటే ఏమని చేయగలుగుతామా? మనల్ని ఒక్కసారి ఏమార్పు చేయాలనుకుంటే కొన్ని కోట్ల రూపాయలు వెళ్ళిపోతాయి. కానీ ఇప్పటిదాకా హ్యాపీగా పక్క నుంచి వెళ్ళిపోతాం మంచి ప్రశాంతంగా, లేకపోతే వాగులు కొట్టుకోపోకుండా మన కంపెనీ మన ఆపింది. పక్క నుంచి దారి ఏర్పాటు చేస్తున్నా నువ్వు ప్రశాంతంగా రా అని అర్థం చేసుకుని ప్రతి విషయాన్ని చెప్పేదానికి ఆలోచించి మీతో మాట్లాడే ముందు ఎంతో మేము డిస్కషన్ చేసుకుంటాం. ప్రతిరోజు అక్కడ కంపెనీతో మాట్లాడుతుంటాం. ఏ విషయాన్ని కూడా ఆషామాషిగా కానీ ఎప్పుడు మీకు చేరవేయం. ప్రతిదీ కూడా పరిశీలించే అందరూ బాగుండాలి, మీరందరూ బాగుండాలి, మీతో పాటు మేము ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. కానీ వేరే విషయం ఎప్పుడు మాట్లాడడం ఉండదు. దయచేసి గమనించండి. మనకు మంచి ఏది జరిగినా మన మంచిగా అనుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిలబడగలిగిన వాడే లీడర్. ధైర్యంగా టీంను ముందు తీసుకెళ్లి తనతో పాటు ధైర్యం ఇస్తూ, డబ్బులు ఇస్తేనే ధైర్యం కాదు, ధైర్యం నేను ఉన్నానని మనం ఎక్కడో సమస్య వచ్చి నువ్వు పోతా ఉంటావు, రారా నాకు తోడుగాయి నీ ఫ్రెండ్ని పిలుచుకెళ్తావు, ధైర్యంగా ఉంటావు రా అని కదా. అలాగే ఇక్కడ ధైర్యం అనేది చాలా గొప్పది. నెట్వర్క్ మార్కెట్ డైరెక్ట్ సెల్లింగ్ లో నిన్ను లీడ్ చేయడానికి నీ తోటి వల్ల నిన్ను లీడ్ చేసుకుంటూ ఇంకో లీడ్ చేయగలగాలి, తీసుకెళ్ళాలి మంచి దారిలో ధైర్యంగా. నిజాయితీ గల వ్యాపారం డైరెక్ట్ సెల్లింగ్ అంటే. మోసం చేసేది ఏం కాదు. మోసం చేస్తే పోని చాలా ఉన్నాయి. గుర్తుపెట్టుకున్న లీడర్స్, ఇది విషయం మీకు చెప్పడం. సో నెక్స్ట్ మనకు లాంచింగ్ కాకపోతే వేరే ప్రొడక్ట్స్, ఆ ప్రోడక్ట్ లో మనం అద్భుతంగా బిజినెస్ చేసుకుందాం, మన జీవితాన్ని మంచి మార్గంలో మంచిగా చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నజీర్ సార్. బ్యాక్ టు సార్. ఎస్ సార్, గ్రేట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడే చూశాను సార్ని ఒక ఆర్మీలో జాబ్ చేసుకుంటూ మనతో పాటు ఇప్పుడు మనకు అతిథిగా రావడం జరిగింది. అంటే ఇన్వైట్ అయితే అతిథి చేయలేదు అనుకోండి, అందరం ఫ్యామిలీనే. సార్ని చూశాను. ఓకే, హ్యాండ్ రైజింగ్లో వచ్చేసి మనతో పాటు ఇప్పుడు మన జోసెఫ్ సార్ ఉన్నారు. జోసెఫ్ సార్ అంటే నిజంగా చెప్పాలంటే అలా టీం తీసుకుంటే నేను ఎవరిని తక్కువ చేయట్లేదండి. రాజుగారు భార్య, పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య చెడ్డదని కాదు, మళ్ళీ అట్లనే అనుకున్నారు. ద గ్రేట్ లీడర్ అండి. ఎందుకంటే క్రమశిక్షణకు నిదర్శనంగా వాళ్ళ టీము, ఆ డెడికేషన్, వాళ్ళ ప్లానింగ్స్ అనేది చాలా బాగుంటుంది.